అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. హిందూ మతంలో పూజ మంత్ర జపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ అయినా మంత్ర జపమైనా కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన నియమాలలో ఒకటి, పూజ మరియు మంత్ర జపం ఆసనంపై కూర్చుని చేయాలి. చాలామంది తరచుగా నేలపై కూర్చొని పూజలు మంత్ర జపాలు చేస్తూ ఉంటారు. కానీ ఆసనం లేకుండా కూర్చొని పూజ చేయడం వల్ల కలిగే హాని చాలామందికి తెలియదు. అంతేకాదు ఆసనాలు కూడా చాలా రకాలున్నాయి. ఆసనం వేసుకోకుండా పూజ జపం చేస్తే ఏమవుతుంది, ఏ ఆసనాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకున్నాం. ఆసనంపై కూర్చొని పూజ చేయడం దేవతలను గౌరవించడం అని పండితులు చెబుతారు. అటువంటి పూజ సంపూర్ణమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఆసనంపై కూర్చొని పూజ చేయడం లేదా మంత్రాలు జపించడం ద్వారా జ్ఞానం, శాంతి, అదృష్టం, సంపద, సిద్ధులు లభిస్తాయి. ఆసనంపై కూర్చొని పూజ చేయడం వల్ల శరీరం సౌకర్యవంతమైన స్థితిలో ఉంటుంది. ఇది మనసును పూజలో పూర్తిగా లీనం చేసి ఏకాగ్రతతో ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఆసనంపై కూర్చొని పూజ చేయడం ద్వారా శారీరక, ఆధ్యాత్మిక పరిశుభ్రత సురక్షితంగా ఉంటుంది. ఆసనంపై కూర్చొని పూజ చేయడం, మంత్రాలు జపించడం ద్వారా భూమి, ఆకాశాల శక్తుల మధ్య సమతుల్యత కాపాడబడి మనస్సుపై ప్రశాంతంగా ఉంటుంది. భూమికి అయస్కాంతం శక్తి ఉంది. ఆసనం లేకుండా పూజ లేదా మంత్రపఠనం చేసినప్పుడు దాని ప్రభావం మొత్తం భూమికి బదిలీ అవుతుంది. ఆసనం లేకుండా ఏ దైవ కార్యం చేసినా ఫలితం ఇవ్వదు. అందువల్ల పూజ, మంత్రపఠనం ఆసనంపై కూర్చొని మాత్రమే చేయాలి. ఏ ఆసనాల ద్వారా ఏ ఫలితాలు వస్తాయో మనం చూద్దాం. శాస్త్రాల ప్రకారం పూజ చేయడానికి లేదా మంత్రాలు జపించడానికి కుశ ఆసనం అత్యంత శుభప్రదమైనదిగా మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని దర్భ ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం అన్ని ప్రతికూలతలను తొలగించి పనులు పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఉన్ని చాపపై కూర్చోవడం శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. చలికాలంలో ఈ ఆసనంపై కూర్చోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శీతాకాలంలో ఉన్ని చాపపై కూర్చొని దేవుని పూజించడం మంచిదని భావిస్తారు. పట్టుపీఠాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. దానిపై కూర్చొని పూజ చేయడం వల్ల ఆ కర్మఫలం పూర్తిగా లభిస్తుంది. పట్టు ఆసనం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాయంకాల ప్రార్థనలకు నూలు ఆసనం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇంట్లో లేదా గుడిలో పూజ చేస్తుంటే సుఖాసనంలో కూర్చోవాలి. పూజా కర్మకాండలకు పద్మాసనం లేదా వజ్రాసనం కూడా అనువైనది. వీపును నిటారుగా, తలను నిటారుగా ఉంచి కూర్చొని పూజ చేయాలి.